ఉన్న ముచ్చట ధైర్యంగా చెప్తున్నా. బీఆర్ఎస్ వాళ్ళ వాళ్ళ గ్రూపులనాట చిలక ప్రవీణ్ న్యూస్ మనం చూడొద్దు అంటాను. చిలక ప్రవీణ్ న్యూస్ చూడకపోతే ఎవరికి నష్టం? బీఆర్ఎస్కే నష్టం లేదు. బీఆర్ఎస్కే నష్టం లేదు, తెలంగాణ ప్రజలకు నష్టం. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన దుర్మార్గాలను ప్రశ్నిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలను ప్రశ్నిస్తున్నాం. ఆ పచ్చి పర్వం లేకుండా నిద్రపోతున్నట్టు నటిస్తున్న బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నాం. ఏమాత్రం సోయి లేదు, ఈ ప్రభుత్వాలు మా మీద ఎన్ని దుర్మార్గాలు చేసినా మాకేం పట్టింపు లేదన్నట్టు ఇంకా అచేతనమైన స్థితిలో ఉన్న బహుజనులను మేల్కొల్పడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి 90% ఉన్న మన ఎస్సీ బీసీ ఎస్టీల గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు సౌటగాన్లు ఉంటారు కదా, దద్దమ్మగాన్లు. కేసీఆర్ అంటారుగా, సన్నాసివా దివానగానివా తెలివి లేదురా అంటాడు చూడు. ఆ తెలివి లేని గాడిదలు మన న్యూస్ ఛానల్ మీద కక్ష కట్టినట్టు చేసి మన న్యూస్ చూడొద్దని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూస్ మీరు చూడకపోతే పేదేం లేదు. మా తెలంగాణ ప్రజలకు నిజాలు తెలవాలి. మేము బీఆర్ఎస్ కార్యకర్తల కోసమో బీఆర్ఎస్ పార్టీ కోసమో ఛానల్ నడుపుతలేము, కాంగ్రెస్ పార్టీ కోసమో కాంగ్రెస్ కార్యకర్తల కోసమో ఈ ఛానల్ నడుపుతలేము, బీజేపీ కోసమో బీజేపీ కార్యకర్తల కోసమో కూడా ఈ ఛానల్ నడుపుతలేము. నిజాన్ని నిర్భయంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడానికే ఈ న్యూస్ ఛానల్ నడుపుతున్నాం. కాబట్టి మన ఎవరైతే ఎస్సీ బీసీ ఎస్టీలు ఉంటారో మీరే మా ఛానల్కి పెద్ద దిక్కు, మీరే ఈ న్యూస్ను షేర్ చేయండి. వీళ్ళు పని కట్టుకొని న్యూస్ చూడొద్దని చెప్తున్నారంటే వాళ్ళకి భయం అవుతుంది, బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ చెంచాగాన్లకు.